హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంలపై జగన్ ఆరోపణలు నిజమే అని అంటున్నారండి. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే నిజంగానే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా? సో అక్రమంగానే ఈ విధంగా జరిగి ఉండొచ్చా అనే మీ అభిప్రాయం అయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఇక అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా సీఎం జగన్కి 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది. సో దీనిపైన జగన్ గారు మనకు ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలియజేశారు. సో ఈ ఈవీఎం కౌంటింగ్లో, ఎలక్షన్ కౌంటింగ్లో అవినీతి జరిగింది అనొచ్చు, కానీ ఆధారాలు లేవు అంటూ ఆయన దీనిపైన చెప్పారు. సో తాజాగా దీనిపైన ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టులో కూడా దీనిపైన అయితే ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. నిజంగానే ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్న మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే పోలింగ్ బూతుల ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడం వంటి ఆక్రమణలు ఈ యంత్రాలతో అడ్డుకోవచ్చని, ఇవి పూర్తిగా భద్రతతో కూడినవి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈవీఎంలో అవకతవకలు జరిగినట్లు ఇప్పటిదాకా ఎక్కడ కానీ నిర్ధారణ కాలేదని అయితే సుప్రీంకోర్టు ఈ విధంగా పేర్కొందండి. ఈవీఎంలపై అనుమానాలు నిరాధారమైనవని తేల్చి చెప్పింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాంగాల్లో నమోదైన ఓట్లలో 100% వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చడము కుదరదని కూడా ఇదివరకే మనకు సుప్రీంకోర్టు వెల్లడించేసింది. సో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ స్లిప్లు క్రాస్ వెరిఫై చేయాలని, వీవీప్యాట్ స్లిప్పులు బ్యాలెట్ బాక్స్లో వేయాలని, ఎన్నికల్లో మళ్ళీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొని రావాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా, అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 23వ తేదీన ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు విడుదల చేసింది. ఈవీఎంలపై వస్తున్న అపోహలు, అనుమానాలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. సో వాటన్నిటినీ ధర్మాసనం నివృత్తి చేసుకుని అనంతరమే తీర్పు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అన్ని పిటిషన్లు కొట్టివేసినట్టు తెలిసింది. సో ఇదంతా మనకు తెలిసిందే అండి. కానీ తాజాగా జగన్ గారు ఏదైతే అవినీతి జరిగిందని భావించారో, సో సుప్రీంకోర్టుకు వెళ్ళారో, దాని గురించి ధర్మాసనం మళ్ళీ ఆలోచించి మళ్ళీ రీకౌంటింగ్ చేసే ఆలోచనలో అయితే ఉన్నట్టు సమాచారం. ఇది అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ కాలేదండి. సో దీని గురించి అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే న్యాయం జరగాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. సో మేము ఓటు వేసింది ఒకరికి, మా ఊర్లో వచ్చిన ప్రభుత్వం ఒకటే అని చెప్పేసి చాలా ఊర్లలో చాలామంది అయితే చెప్తున్న నేపథ్యంలో, సో ఇప్పుడు చాలామంది ఇలా న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు. సో మీరైతే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.